సో నీది సైజ్ కూడా తక్కువ ఉంటుంది, అందుకే నువ్వు వీడియో కాల్ సరిగ్గా చెయ్యవు. వాట్? దట్ ఈస్ సో డమ్. హాయ్ గాయస్, సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈజ్ జనరల్ కన్ఫెషన్స్. ఇది పార్ట్ 4. పార్ట్ 1, 2, 3 ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చెక్ చేసేయండి, దట్ ఫన్. సో ఇవాళ నా దగ్గర యాక్చువల్లీ 2 స్టోరీస్ ఉన్నాయి, రెండు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ ఇట్. బట్ బిఫోర్ వీ గెట్ స్టార్టెడ్, మనం మన మోనోలాగ్ చెప్పుకోవాలి. వి లిజన్ అండ్ వీ డోంట్ జడ్జ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ స్టోరీ. హే, నాకు చెప్పాలనిపిస్తోంది, బట్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. హే, నా లైఫ్లో ఇద్దరు బాయ్స్ ఉన్నారండి, ఆర్యన్ అండ్ కార్తీక్. ఇద్దరితో డిఫరెంట్ కనెక్షన్, కానీ రెండు డీప్గా. ఆర్యన్తో నా బాడీ రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ టైం తనతో అలోన్గా ఉన్నప్పుడు తన గేజ్, తన టచ్, ఇట్ వాజ్ ఇంటెన్స్. ఓకే, హీ పుష్ మీ అగైన్స్ ది వాల్. నా లిప్స్ మీద తన లిప్స్, రఫ్ అండ్ ప్యాషనేట్. ఓకే, దిస్ ఈస్ టూ మచ్ ఇన్ఫర్మేషన్. నేను రెసిస్ట్ చేయలేకపోతున్నా. ఓకే, ఆ హీట్, అటెన్షన్ అడిక్టింగ్ అయిపోయింది. కార్తీక్తో మాత్రం ఇట్ ఈస్ స్లో, ఎమోషనల్, బట్ ఆ డెప్త్ ఉంటుంది. కడల్స్లో తన ఫింగర్స్ సాఫ్ట్గా నా బ్యాక్ మీద వేస్తే చిల్స్ వస్తాయి. I love you. He kisses me like he's reading my soul. Huh? So poetic. By my throat, I comprehended not a single thing that transpired before my eyes. నువ్వు చెప్పింది అర్థం కాలేదని షేక్స్పియరన్ లాంగ్వేజ్లో చెప్పా. మిడ్ నైట్ కడల్స్లో సాఫ్ట్ టచెస్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ గోస్ డీపర్. ఐ హేట్ మై బ్రెయిన్ డూడ్. బై ద వే, నువ్వు ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నావని వాళ్ళిద్దరికి తెలుసా? లెట్స్ కంటిన్యూ. నాట్ వైల్డ్ లైక్ ఆర్యన్, బట్ ఇంటిమేట్. నేను ఇద్దరితో కలిసి ఉంటుంటే ఐ ఫీల్ కంప్లీట్. ఒకరు నా డిజైర్ని ఇగ్నైట్ చేస్తాడు, ఇంకోవాడు నా సోల్ని కామ్ చేస్తాడు. సో నీకు గోవింద్ అంటే ఇష్టం, బట్ లైగర్ మేక్స్ యూ ఫీల్ అలైవ్, అంతే కదా? బట్ డీప్ డౌన్ ఐ వాజ్ స్కేర్డ్. ఎప్పుడూ భయం. వాట్ ఇఫ్ దే ఫైండ్ అవుట్? కానీ గెస్ వాట్? వాళ్ళిద్దరూ ఆల్రెడీ తెలుసుకున్నారు. ఎలా? నాట్ జస్ట్ దట్, దే ప్లాన్డ్ ఇట్. ఎలా? నన్ను 2 సైడ్స్ నుంచి టెస్ట్ చేస్తున్నారు. అదే ఎలా? ఇందాక లిప్స్ మీద లిప్స్, రఫ్, ప్యాషనేట్ అని అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇప్పుడేమి ఇవ్వట్లేదేంటి? అసలు మిస్టరీ అంతా ఇక్కడే ఉందిగా. ఏమో చూద్దాం. గేమ్ లాగా తీసుకున్నారు. అంపైర్ నువ్వే కదా. నేను లవ్ చేస్తా అని జెన్యూన్గా ఉంటే వాళ్ళకి అది థ్రిల్ మాత్రమే. మీరు జెన్యూన్గా ఎక్కడున్నారండి? ఒకరికి తెలియకుండా ఇంకొకరిని మెయింటైన్ చేస్తున్నారుగా. నాకు హార్ట్ బ్రేక్ అయింది. బాడీలో చిల్ వచ్చిందా? ఏంటి, ఒక గూస్ బంప్ మాత్రమే వచ్చిందా? చిల్స్ వచ్చాయి. బిట్రేయల్ అంటే ఇలా ఉంటుందా అని ఫీల్ అయ్యాను. ఐ ఫీల్ లైక్ ఇది అమ్మాయి రాలేదనుకుంటా, ఎవడో అబ్బాయి కోపంతో రాశాడు. ఒకవేళ ఇది నిజంగానే అమ్మాయి రాస్తుంటే మాత్రం దట్స్ వెరీ ఎంబారసింగ్ ఫర్ యూ. We listen and we don't judge. బట్ హీర్ ఈస్ ద weirdest పార్ట్. యాజ్ ఇఫ్ ఇప్పటి వరకు జరిగిందంత ఏదో నార్మల్ అన్నట్టు చెప్తున్నావు. ఈ స్టోరీ అంతా వియర్డే. బట్ హీర్ ఈస్ ద weirdest పార్ట్. నాకు ఇంకా వాళ్ళిద్దరూ ఇష్టం. సమ్ టైమ్స్ ఐ ఇమాజిన్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్ విత్ మీ. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. బోత్ టచింగ్ మీ, బోత్ లవింగ్ మీ. లైక్ నా బాడీ, నా ఎమోషన్స్ రెండు వాళ్ళు షేర్ చేస్తున్నట్టు. ఐ హేట్ టు బి దిస్ గాయ్, బట్ ఆ రెండో ఒక దగ్గర ఉండలేదు షాప్స్. ఐ నో ఇట్స్ రాంగ్, కానీ ఆ ఫ్యాంటసీలో నేను లాస్ట్ అయిపోతున్నా. మేబీ ఐమ్ బ్రోకెన్, మేబీ ఐ లవ్ టూ హార్డ్. యూ డిడ్ నాట్ లవ్ టూ హార్డ్ అండి, యూ లవ్ టూ మెనీ. బట్ నా ఫీలింగ్స్, దే ఆర్ రియల్. ఐ స్టిల్ క్రేవ్ దెమ్ ఈవెన్ ఆఫ్టర్ దే చీటెడ్ మీ. వాట్? మీరు మరీ ఇంత డిల్యూషన్లో ఉంటే ఏం చేయలేమండి. లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్. యాక్చువల్లీ ఈ ప్రాబ్లం మీద మన సిద్ధు జొన్నలగడ్డ ఒక మూవీ తీశాడు, కృష్ణ అండ్ హిస్ లీలా అని. ఆ మూవీ ఎండింగ్లో హీరో ఇద్దరిని వదిలేస్తాడు, బికాస్ ఇద్దరితో ఒకేసారి ఉండడం వాళ్ళు ఒప్పుకోవట్లేదని. ఐ వుడ్ సజెస్ట్ యూ డూ ద సేమ్. వాళ్ళిద్దరిని వదిలేయండి, మీ నీడ్స్ని బ్యాలెన్స్ చేసి ఒక పర్సన్ ఎత్తుక్కోండి. ఐ హోప్ యూల్ ఫైండ్ సమ్మన్ లైక్ దాట్. ఇప్పుడు కమెంట్స్ చదువుదాం. కన్ఫెషన్ రాయండ్రా అంటే కామకథలు రాస్తున్నారు సార్ ఈ దుర్మార్గులు. నైస్. ఆర్యన్తో నా బాడీ రియాక్ట్ అవుతుంది, కార్తీక్తో నా సోల్ రియాక్ట్ అవుతుంది. అది బాడీయా లేకపోతే యాసిడ్ బేస్ టెస్ట్ చేసే లిట్మస్ పేపరా? ఇది లవ్ స్టోరీ కాదు, నా లవ్డాల స్టోరీ. నైస్. దట్ గర్ల్ బి లైక్ సర్వేంద్రియానం సుల్లే ప్రధానం. సెకండ్ స్టోరీ. ఐఎమ్ 27M, స్కిన్నీ, హైట్ 5'8", వెయిట్ 60 kgs. హాయ్, ఈ సొల్లంతా ఎందుకు చెప్తున్నానో చెప్తా బ్రో.
యూఎస్ఏలో ఇన్ని లవ్ స్టోరీస్ ఉన్నా నా లైఫ్లో ఒక్కటి కూడా లేదు బ్రో. ఓకే, లాస్ట్ 2 yearsగా మ్యారేజెస్ చూస్తున్నా బ్రో. అసలు ఈ గర్ల్స్ రిజెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క గర్ల్ ఒక్కో రీజన్తో రిజెక్ట్ చేస్తుంది. ఓకే, ఒకరేమో I-140 లేదు, ఒకరు స్టార్టింగ్లో FT కాదు అని, FT వచ్చిన తర్వాత ఏమో నువ్వు ఉండేది న్యూ జెర్సీలో, నేను ఓన్లీ క్యాలీ సెట్ చూస్తున్నా అని రిజెక్షన్. ఐ మీన్ ఇట్ ఈస్ ఫేర్ బ్రో. ఒక్కొక్కరికి ఒక్కో రీజన్స్ ఉంటాయి ఆబ్వియస్లీ, పెద్దగా ఫీల్ అవ్వాల్సిన పని ఏం లేదు అందులో. ఫైనల్గా 3 months బ్యాక్ ఒకరు సెట్ అయ్యారు. సెట్ అంటే మ్యారేజ్కి కాదు బ్రో, జస్ట్ సెట్ అవుతామా లేదా అని చూసుకోవడానికి సెట్. సో యూ మీన్ డేటింగ్కి సెట్ అయిందని, అంతే కదా? ఓకే, ఇంకా జర్నీ స్టార్ట్ చేసాం. నేను న్యూ జెర్సీ, గర్ల్ డాలస్. ఈ స్టోరీస్ అన్నిట్లో కామన్ ఉండే ఒకే ఒక పాయింట్ ఇస్ డాలస్ బ్రో. ఎక్కడ చూసినా డాలసే ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. నేను మ్యాండేటరీ ఆఫీస్కి వెళ్ళాలి, సో ఆఫ్టర్నూన్ టాక్స్ తక్కువ, మ్యాక్సిమం అన్ని నైట్ టాక్సే. ఓకే, నేను EST అండ్ మార్నింగ్ జాబ్ వెళ్ళాలి కాబట్టి నైట్ 12కి కాల్ కట్ చేసి నిద్రపోతా. గర్ల్ OPT, నో జాబ్, లేచేదే ఆఫ్టర్నూన్ 1కి, పడుకునేది నైట్ 3 or 4కి. 1 month అవ్వగానే స్టార్టెడ్, నువ్వు అసలు సరిగ్గా మాట్లాడవని. టైమ్ జోన్స్ వల్ల అసలే 2 years తర్వాత సెట్ అయిందని నేను కూడా 3 AM వరకు ఉండడం స్టార్ట్ చేశా. ఓకే, రూమ్లో అదర్ బాయ్స్ ఉంటారు కాబట్టి బయటికి వచ్చి మాట్లాడేవాడిని చలిలో. ఆ అమ్మాయికి చెప్పుండొచ్చు కదా బ్రో, నువ్వే కొంచెం తొందరగా లేయచ్చు కదా అని. ఒప్పుకోలేదా? బయటికి వచ్చి మాట్లాడేవాడిని చలిలో. రొమాంటిక్ టాక్స్ జరిగేవి, గర్ల్ వీడియో కాల్స్ కూడా చేసేది, బట్ నాకు కుదిరేది కాదు. ఓకే, ఇలా 1 month అయ్యాక రిజెక్ట్ చేసింది, రీజన్ ఏం చెప్పలేదు. ఓకే, దట్స్ సాడ్ బ్రో. నేను గెస్ చేయాలంటే ఐ వుడ్ సే టైమ్ జోన్స్ మ్యాచ్ అవ్వలేదని. బట్ లెట్స్ సీ. ఒకరోజు ఫుల్గా డ్రింక్ చేసి కాల్ చేసి అడిగేశా రీజన్ ఏంటి అని. అప్పుడు చెప్పింది బ్రో, నువ్వు స్కిన్నీగా అండ్ హైట్ తక్కువ ఉంటావు కదా, సో నీది సైజ్ కూడా తక్కువ ఉంటుంది, అందుకే నువ్వు వీడియో కాల్ సరిగ్గా చెయ్యవు. వాట్? దట్ ఈస్ సో డమ్. ఈ రీజన్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్. అంటే అజ్యూమ్ చేసేసుకుందా సన్నోళ్ళు ఇంకా బక్కోళ్ళంతా అంత చిన్నది ఉంటుందని. ఆమె జస్ట్ గూగుల్ చేసింటే సరిపోతుండే. సో నాకు వర్కౌట్ అవ్వదని నాకు మైండ్ దొబ్బింది బ్రో. ఇప్పుడు మళ్ళీ ఇంకొకరిని చూడాలన్నా నాకు ఆ రీజనే గుర్తొస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ చేయరా. ఇట్స్ యాక్చువల్లీ వెరీ డమ్ బికాజ్ అదే నిజమైతే ఏ మగాడు వెయిట్ తగ్గాలని అనుకోడు, ఇన్ఫ్యాక్ట్ పెరుగుతారు అంతా వెయిట్. ఎవరికి చెప్పలేను, ఏం చేయలేను. ఎన్నిసార్లు రెస్ట్ రూమ్కి వెళ్ళి చెక్ చేసుకున్నాము. మోనా, నీ ఫ్రెండ్స్ కూడా చెక్ చేసుకున్నారా బ్రో? స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉంటుంది. అయినా అదేం లాజిక్ బ్రో. ఐఎమ్ విత్ యూ బ్రో, దట్ ఈస్ సో డమ్. ఈ స్టోరీ అంతా విన్న తర్వాత ఐ వుడ్ సే నువ్వెంత చెక్ చేసుకున్నా అక్కడేం అవ్వదు బ్రో. ఐ విల్ బీ ఆనెస్ట్, తనని రెడ్ ఫ్లాగ్ అనుకొని నువ్వు మూవ్ ఆన్ అవ్వడం తప్ప ఇంకేమీ ఆప్షన్ లేదు. బికాస్ షీ ఈస్ వెరీ డమ్. యూ విల్ బీ గ్లాడ్ దట్ యూఆర్ నాట్ విత్ హర్ ఇన్ ది ఫ్యూచర్. అండ్ ఆల్సో నువ్వు నైట్ 3 వరకు ఉంటానంటున్నావు, అది కూడా బయటకు వెళ్ళి. బట్ తను నీకోసం ఏం చేయలే, ఐ మీన్ నువ్వు ఇక్కడేం రాయలే. అండ్ ఐ వుడ్ ఆల్సో సజెస్ట్ యూ టు లివ్ ఇన్ ఎ ప్రైవేట్ రూమ్ ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ విత్ యువర్ రూమ్మేట్స్. ఎందుకంటే నీకు ప్రైవేట్ రూమ్ ఉంటే ఇవన్నీ ఇష్యూస్ ఉండేవి కాదు. నీ సెక్స్ టాక్స్ ఆర్ రొమాంటిక్ టాక్స్ అవన్నీ నీ రూమ్మేట్స్ వింటారనే టెన్షన్ ఉండదు. నీకు ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు. అండ్ దట్ ఈస్ ఆల్. ఐ హోప్ యూ విల్ మూవ్ ఆన్. అంతే. కమెంట్స్ చదువుదాం ఇప్పుడు. సమ్మన్ సెడ్, ఈ మాత్రం దానికి 3 months టైం పాస్ చేయడం ఎందుకు, ఫస్ట్ కాల్లోనే సైజ్ ఎంత అని అడిగితే సరిపోద్దిగా. ప్రెడీ ఫేర్. ఆమె ఫస్టే చెప్పుంటే నీకు టైం సేవ్ అయ్యేది. సమ్మన్ ఎల్స్ కమెంటెడ్, నువ్వు నచ్చావు కానీ నీది నచ్చలేదు బ్రో. ఫేస్ మొగ్గలా ఉందని చెప్పినా బాగుండేది కదా బ్రో, మొగ్గనే చిన్నదంటే ఐ కెన్ అండర్స్టాండ్. చెప్పి అడుగుతాను గారి గుడ్డు ఎవడుకుండేది అడుకుంటుంది ఏమన్నారా. అండ్ అంతే గాయస్, ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో కమెంట్ చేయండి పార్ట్ 5 కావాలంటే. అంతే, థ్యాంక్ యూ, బాయ్.